నా పేరు తూట్క శ్రీకాంత్, మా నాన్న పేరు తూట్క కొమరయ్య. మా ఊరు వచ్చేసి శాలపల్లి, వేలేరు మండల్. మాకు మొత్తం పట్టభూమి వచ్చేసి ఎకరం 28 గుంటలు. దాంట్లో మేము 2009లో మేము మాకు 30 గుంటలు, మా బాబాయ్కి 32 గుంటలు. మా బాబాయ్కి 2 గుంటలు ఎక్కువ ఎందుకు అంటే ఆయనకు మునావా కిందికి పోతాను కాబట్టి ఆయనకు 2 గుంటలు ఎక్కువ ఇచ్చేసినాం. పంచుకున్నాం, గిట్లు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. 2019లో మాకు తెలియకుండా 20 గుంటలు చేసుకున్నాడు. అప్పటి నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు తిరుగుతూనే ఉన్నాం. ఇవ్వండి పేపర్లు. ఇంకోటి వచ్చేసి మళ్ళీ మాకు తెలియకుండా మా నానమ్మకు 2024లో కాలు ఇరిగింది. కాలు ఇరిగినప్పుడు కొన్ని రోజులు, 10 రోజులు 20 రోజులు, 10 నెలలో మేము వచ్చేసి ఏమన్నామంటే 10 నెలలో చూసుకుందామని అన్నాం. అంటే నాకు అట్లా వీలు కాదురా, 10 రోజులు 20 రోజులు అట్లా 15 రోజులు అట్లా పెట్టుకుందామంటే సరే బాబాయ్ అని అట్లా కూడా అనుకున్నాం. నేను 10 రోజులు చూసుకున్నా, ఆయన 10 రోజులు చూసుకున్నా. దాని తర్వాత వాళ్ళ కొడుకు యూఎస్లో ఉంటాడు, ఆయన యూఎస్ నుంచి వస్తాడు. నాకు ఇప్పుడు కుదరదురా, నేను ఒక 10 రోజులు అటు పోతారా అంటే సరే బాబాయ్ పోండి నేను చూసుకుంటా అది అని చెప్పి ఆ 10 రోజులు కూడా నేను చూసుకున్నా. దాని తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది అని చెప్పేసి నేను వెళ్తా బాబాయ్ అది అని చెప్పి నేను వెళ్ళిన. సంక్రాంతి పండుగ నుంచి తిరిగి వచ్చే లోపల మా అత్తలను పిలిచిండు. ఉన్న ఎకరం 5 గుంటలు, మనిషికి 15 గుంటలు చేసిండు. మనిషికి 15 గుంటలు చేసిండు. మాకు తెలియకుండా మనిషికి 15 గుంటలు చేసిండు. ఆయన అవతల పడ్డాడు. దాని తర్వాత మేము వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసింది అంటే మేము వచ్చిండు, నేను ఒక్కనే కొడుకుని, నాకు 3 ఆడబిడ్డలు అది అని చెప్పిండు. ఆ ముసలమ్మ కూడా, మా నానమ్మ కూడా సరే అని తలకాయ ఊపింది. ఆమె కూడా చేసిందట. నన్ను చీటింగ్ చేసిందని ఎంఆర్ఓ మేడం కూడా ఒప్పుకుంది. నన్ను చీటింగ్ చేసి నాకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఎంఆర్ఓ మేడం కూడా ఒప్పుకుంది. కాకపోతే ఈయన చేస్తా అన్నాడు. ఈ ప్రజెంట్ 25 3వ నెలలో ఆయన ఫలానా అశోక్ అనే వ్యక్తిని కలిసి మీరు పిలిపిస్తేనే వస్తారు, మీరు అంటే మీ చేతనే ఈ పంచాయతీ అవుతుంది అది అని చెప్పి పిలిపించిండు. మాకు ఇట్లా డబ్బులు పెట్టాలి అది ఇదని ఏం చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీ మీద నమ్మకం లేదు. మీరు వాళ్ళు ఏమన్నా డబ్బులు పెడితేనే నేను వాళ్ళకి చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి పట్ట అయిన తర్వాత వాళ్ళు చూసుకోరో నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళతోని అమౌంట్ పెట్టియాలి ఎంతో కొంత అంటే మరి ఎంత అని అశోక్ అడిగిండు. అశోక్ అడిగితే 1,00,000 రూపాయలు అని చెప్పేసిండు. 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఎందుకు, 50,000 పెడితే సరిపోదా అంటే లేదు 1,00,000 రూపాయలు పెట్టాలి అన్న. సరే అని దానికన్నాం. లేదు 1,00,000 రూపాయలు కాదు, 2 లక్షలు పెడదాం అన్నాడు. 2 లక్షలు ఎందుకు బాబాయ్, 2 లక్షల 4 లక్షల మిత్తితో అది బతికేది కాదు, 2 లక్షలు పెడదాం. ఆ 2 లక్షల మిత్తితో మనమే చూసుకుందాం 10 నెల. దాని తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా అయితే మన జేబులోకి వెళ్ళి పెట్టుకుందాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదంటే దానికి కూడా సై అన్నాడు. దానికి కూడా మేము పేపర్ రాసుకున్నాం. దానికి ఆయన సంతకం చేసిండు, నేను సంతకం చేసిన. అయిపోయింది. తెల్లారు వచ్చిండు, నేను 20 గుంటలు అయితే అత్తల పేరు మీద ఉన్నది మాత్రం నేను చేస్తా అని చెప్పిండు. లేదు బాబాయ్ నీది కూడా చేస్తా అంటేనే మేము వచ్చినాం, నువ్వు నీ 20 గుంటలు కూడా 10 గుంటలు చేస్తా అంటేనే మేము డబ్బులు పెడతా అని పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ తెల్లారు వచ్చి ఇట్లా మాట్లాడితే మంచిది కాదు అది అంటే సరే చేస్తా తీరా అన్నాడు. దాని తెల్లారు వచ్చింది, నేను 20 గుంటలు అయితే అత్తల పేరు మీద ఉన్నది చేస్తా అని అన్నాడు. ఇట్లయితే మేము చేయమంటే దాని తర్వాత పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ పోవడం జరిగితే ఎస్ఐ సార్ వచ్చేసి అశోక్ అన్న వ్యక్తిని పిలిచిండు. అశోక్ అన్న వ్యక్తిని పిలిస్తే అశోక్ ఉన్న వాస్తవం అని చెప్పేసిన తర్వాత ఎస్ఐ సార్ వార్నింగ్ ఇచ్చేసిండు బాబాయ్కి. స్టేషన్ నుంచి బయటికి పంపేసిండు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని తర్వాత స్టేషన్ పోవడం లేదు, అశోక్ అన్న వ్యక్తి దగ్గరికి రావడం లేదు. వచ్చేసి ఊళ్ళోకి వచ్చేసి అశోక్ అన్న వ్యక్తి గురించి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా ఆయన మొత్తం బ్లేమ్ చేస్తాడు. ఆయన మాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండట, మేము 1,00,000 రూపాయలు తీసుకున్నామట. మేము 1,00,000 రూపాయలు తీసుకుంటే ఇక ఇది మనం పెట్టింది దేనికోసమని మనం మళ్ళీ తీసుకుంటే దీన్ని నువ్వు ఆయన పెట్టిన తెల్లారి నుంచి 4 లక్ష అనుకుంటా వచ్చి స్టార్ట్ చేసిండు. దేనికోసం పెట్టిన డబ్బులు మీరు? పోషణకర్త కోసం అని. ఇప్పుడు పట్ట అయిన తర్వాత వీళ్ళు చూసుకోకున్నా ఆ భర్తతో వచ్చే మిత్తితోని మనం చూసుకుందాం, పోషణకర్తకి దానికి సేఫ్టీ కొద్దీ ఉంటుంది అన్నట్టు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని చెప్పి అన్నాడు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నాకు మీ మీద నమ్మకం లేదు, వీళ్ళ మీద కూడా నమ్మకం లేదు. మా తరఫున పెద్ద మనిషి, వీళ్ళ తరఫున పెద్ద మనిషిని జాయింట్ అకౌంట్ తీసి వాళ్ళ అకౌంట్లో జాయింట్ అకౌంట్ వేద్దామని అన్నాడు. దానికి కూడా ఓకే అనుకున్నాం. అట్లా కూడా తప్పించాడు. దాని తర్వాత వచ్చేసి ఏమన్నాడు అంటే అట్లా నేను చెయ్యాలి అంటే సరే బాబాయ్ ఇప్పుడు నువ్వు మాకు చెయ్య అంటున్నావు కదా, సరే ఉన్న భూమి అంతా నానమ్మ పేరు మీద చేసిన తర్వాత నానమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు మేము చూసుకుంటాం, దానికి ఒప్పుకుంటాను. అవసరం అయితే స్టేషన్లో రాసుకుందాం కాగితం అంటే దానికి కూడా మేము ఎస్ఐ సార్ ముందటనే మేము పేపర్ రాసుకున్నాం. దానికి ఆయన సంతకం చేసిండు, మేము సంతకం చేసిండు, 4 పెద్ద మనుషులు సంతకం చేసిండు.
అంత అయిపోయింది. తెల్లారిన తర్వాత పెద్ద మనుషులు రావడం లేదు, ఈయన కూడా రావడం లేదు. ఏమన్నా అంటే విలేజ్కి వచ్చేసి శాలపల్లికి వచ్చేసి అశోక్ అన్న వ్యక్తిని బ్లేమ్ చేస్తాడు. ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది మాత్రం మా బాబాయ్. ఆయన వెళ్ళి మా తూట్క శ్రీనివాస్ అన్న మా బాబాయ్ వెళ్ళి ఈ అశోక్ అన్న దగ్గరికి వెళ్ళి మీరు పిలిస్తేనే అవుతుంది, మీరు చేసని పంచాయతీ తెగుతుంది, అంటే మాది మాకు అవుతుంది, నువ్వు పిలిపిస్తేనే మా వదిన వస్తుంది అది అని చెప్పి అక్కడికి వచ్చి నేను అశోక్ అన్న వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తే ఆయన మాకు ఫోన్ చేసిండు అన్నారు. మాకు ఫోన్ చేసినప్పుడు కూడా మేము ఇది కూడా అడిగినాం, బాబాయ్ సరే నువ్వు చేస్తా అంటాను, అత్తల పేరు మీద ఉన్నది, నీ 20 గుంటలు కూడా మాకు పాలు రావాలి, ఆ 20 గుంటలలో కూడా మాకు 10 గుంటలు రావాలంటే దానికి కూడా సై అన్నాడు, ఓకే అన్నాడు. వచ్చిన తర్వాత మాట మార్చిండు. ఇదండి సార్. మీ అత్తమ్మలు అడిగిలా మీరు మా భూమి మాకు అత్తమ్మలతో మేము మాట్లాడట్లేదు, వాళ్ళు మాకు తెలియకుండా వచ్చేళ్ళు. ఇంకోటి వచ్చేసి వీళ్ళు మా బాబాయ్ 20 గుంటలు చేసుకున్న ముచ్చట కూడా ఊళ్ళోకి తెలియదు. మీరు మాట్లాడుకున్నా మీ ఊళ్ళో పెద్ద మనుషులతో అడిగిచ్చారా? అడిగిచ్చినాము, అడిగేసారి మాకు తెలియదు, వాడు మమ్మల్ని పిలిచిండు, ఆధార్ కార్డు పట్టుకొని రా అంటే పట్టుకొని వచ్చినాం. మీ నాన్నమ్మ భూమి వాళ్ళు పట్టాయించుకున్నారు, ఊళ్ళో పెద్ద మనుషులు కూడా. మరి మీకు ఇంకో కొడుకున్నాడు కదా, వాళ్ళ భూమి మీరేం చేయించుకున్నారు? వాళ్ళు చేయించారంటే ఏమంటున్నారు? మీ అత్తమ్మ ఏమంటుంది? వాళ్ళు అంటారు కదా మమ్మల్ని అది ఆధార్ కార్డు పట్టుకొని రమ్మని బలవంతం చేస్తే మేము వచ్చినాం. పెద్ద బిడ్డ మా పెద్ద ఆడబిడ్డ లేదా, పెద్ద ఆడబిడ్డని వాళ్ళ బిడ్డని మా మర్దికి ఇచ్చిండ్రు, మళ్ళీ మర్ది బిడ్డనే మళ్ళీ మా ఆడబిడ్డ చెప్పు. వాళ్ళు ఏం రిప్లై చేయట్లేదు, వాళ్ళు రావట్లేదు, మేమైతే పిలవట్లేదు వాళ్ళని. ఎందుకంటే ఆయన పిలిచిండు ఆయన చేసిండు. ఎస్ఐ దగ్గర వాళ్ళ ముగ్గురు కంప్లైంట్ ఇచ్చిన ఉంది, పేపర్స్ అన్నవి సంతకాలు పెట్టదా? రిజిస్ట్రేషన్ సంతకాలు పెట్టాలి అంటే ఒకళ్ళు పెట్టుకున్నారు అన్నట్టు. వాళ్ళు వచ్చిండు, వాళ్ళు చేసుకున్నారు, పోయిండు. వాళ్ళు పిలిపిస్తే మేము మాట్లాడతాం. మరి ఎందుకు చేసుకున్నారు, దేనికి చేసుకున్నారు? సంజయ్ వెళ్ళి మా భూమి మాకు చేసి వాళ్ళు ఏం లేదు తీసుకొచ్చి ముఖం మీద పడేసి మీ తరఫున పెద్ద మనుషులతో అడిగిపోయాలి కదా అంటున్నా. మాకు 24th జనవరి మంత్లో మాకు తెలిసింది. మాకు తెలిసిన తర్వాత మేము ఫస్ట్ అశోక్ అన్న దగ్గరికి రాకపోయేది, చిన్న పెద్ద దగ్గరికి వచ్చేది అన్నట్టు. ఇప్పటికి వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే మాకు కూడా తెలియదు, చిన్న మాకు ఈ ముచ్చట అసలు తెలియదు అది అని చెప్పి అప్పుడు మా బాబాయ్ తూట్క శ్రీనివాస్ ఫోన్ చేస్తే ఆయన చెప్పిండు, వాళ్ళు చూసుకోలేదు కదా అందుకే నేను చేసుకున్నా అని చెప్పిండు. సరే అని ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ మేడం ఏమన్నది అంటే, వాడు నాకు ఇట్లా చెప్పలేదమ్మా, 2 కొడుకులని, నాకు ఒక్కడే కొడుకు 3 ఆడబిడ్డలు అని చెప్పిండు. దానికి వాళ్ళు ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా తలకాయ ఊపిళ్ళు, ఈ ముసలమ్మ కూడా తలకాయ ఊపింది అని చెప్పిండు. అందుకే నేను చేసిన, ఏం ఎంక్వైరీ చేయకుండా. ఈ మధ్య ఎవరు ఉంటారు ఇట్లా కొడుకు ఇట్లా ఆడబిడ్డలకు చేసేటోళ్ళు అన్న సాఫ్ట్ కార్నర్తో నేను చేసిన, లేకపోతే నేను చేయకపోతున్నా నాకు ఇట్లా అని, నీకు కాకపోతే మీకు చీటింగ్ కేసు, నన్ను చీటింగ్ చేసిందని మీకు వాగ్మూలం ఇస్తా ఇదని చెప్పింది. ఈ కంప్లైంట్ కూడా మేము స్టేషన్లో ఫైల్ చేసినాం. అదే అండి మా భూమి. మేము ఏదైతే 2009లో మేము పంచోట్లో రాసుకున్నామో దాంట్లో మాకు రావాల్సిన భూమి మాకు వస్తుంది. మొత్తం ఎకరం 28 గుంటలు, దాంట్లో హాఫ్ ఇస్తారు. లేదు ఉన్న భూమి అంతా మా నాన్నమ్మ పేరు మీద చేసినా కానీ మా నాన్నమ్మ ఉంది. అది ఇది ఒప్పందం చేసుకొని మేము స్టేషన్లో ఎస్ఐ సార్ ముందర కాగితం రాస్తేనే దాన్ని పట్టించుకుంటారు మా ఊరు. ఆ పేపర్ ఉంది, పేపర్ ఏది స్టేషన్లో ఎస్ఐ సార్ ముందర రాసినాం. ఇది స్టార్టింగ్ మేము డబ్బులు పెట్టే ముందు రాసుకున్న పేపర్. 2 లక్షలు డిపాజిట్ కాదు, సెలెక్ట్ చేసుకొని వాళ్ళిద్దరికి జాయింట్ అకౌంట్ తీసి వాళ్ళ దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. వాటితో వచ్చే అమౌంట్తో నాన్నమని చూసుకుంటాం. నీ మీద నమ్మకం లేదు, నువ్వు పెడితేనే నేను చేస్తా భూమి, లేకపోతే నేను చెయ్యా అని అన్నాడు. తెల్లారు వచ్చిన తర్వాత నీ 20 గుంటలు చెయ్యా మిగతా చేస్తా అంటే లేదు అన్న. దాని తెల్లారు వచ్చి పాస్బుక్లు ఉంచుకొని 1 లక్ష రూపాయలు నాకు ఇయ్య అన్నాడు. దాని తర్వాత వచ్చేసి స్టేషన్కి వెళ్ళిండు. ఎప్పుడైతే ఎస్ఐ సార్ వార్నింగ్ ఇచ్చిండో దాని తర్వాత స్టేషన్కి వెళ్ళట్లేదు, ఫలానా మనిషి దగ్గర అశోక్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఊళ్ళోకి వచ్చి ఈ అశోక్ అనే వ్యక్తిని బ్లేమ్ చేస్తాను.